ఎక్స్ వేదికగా స్పందించారు. చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. మొత్తం వరద మీద మీ డిపార్ట్మెంట్స్ అన్నీ మెజరబుల్గా ఫెయిల్ అయినాయి, 2.5 రోజుల పాటు మీరేం చేశారు అని చెప్పేసి చాలా ప్రశ్నలు, గట్టి ప్రశ్నలు, టెక్నికల్ ప్రశ్నలని సంధించారు. అలాగే ఆయన లండన్ టూర్ పోస్ట్పోన్ అయింది కదా, బాగా స్టడీ చేస్తున్నట్టున్నారు, వరద మీద అధ్యయనం పూర్తి స్థాయిలో చేసినట్టున్నారు. చేసి 60-70 టీఎంసీల ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఎందుకు మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది అని ఆయన ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ పైబడి ఉన్న రాష్ట్రంలో 5 లక్షల మందిని రిహాబిలిటేట్ ఎందుకు చేయలేకపోయారు అని కొంచెం సెన్సిబుల్గా మాట్లాడారు. ఎక్కడ అంటే ఏది పిచ్చి రాజకీయ ఆరోపణలు చేయకుండా ఓన్లీ టెక్నికల్ పాయింట్స్ మీద, అంటే తెలుసుకొని ఉంటారు మనం ఇలా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే జనం మనల్ని పట్టించుకోరని సెన్సిబుల్ పాయింట్స్ లేవనెత్తారు. అందులో ప్రధానంగా ఒకటి, రిజర్వాయర్లు అన్నీ నిండు కుండల్లాగా ఉన్న సందర్భం వరద రావటానికంటే ముందే ఉంది. కానీ వాటర్ దిగువకి వదలటం అనేది జరగలేదు, హోల్డ్ చేశారు. వరద మొదలైన తర్వాత అప్పుడు గేట్లు తీశారు. ఇది దీని మీద ఆల్రెడీ ఒక విమర్శ మొదలైంది అప్పుడే, ఇమ్మీడియట్గా. ఎందుకు రిజర్వాయర్లు అలా నింపుకుని కూడా మీరు వదిలిపెట్టడం లేదు నీళ్లు అని ఈ వరద రావటానికంటే ముందే చాలామంది ప్రశ్నలు సంధించినటువంటి సందర్భం రైతు నాయకులు. అప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇంకా వదలటం లేదేంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఫైనల్గా వరద వచ్చిన తర్వాత కాంట్రిబట్ కండిషన్లో అన్నట్టుగా వీళ్ళు గేట్లు ఓపెన్ చేశారు. అది ఫ్లడ్ పెరిగిపోయింది. ఈ ఫ్లడ్ పెరిగిపోయిన క్రమం దాన్ని ఈ లెటర్లో కొంత ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మీరు ముందే గనక దాన్ని ఖాళీ చేసి ఉంటే, ముందే కిందకి రిలీజ్ చేసి ఉంటే కొంతవరకు ఆ ప్రెజర్ని తట్టుకునే పరిస్థితి ఉండేది. దాన్ని మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు అనేది లెటర్లో ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. అలాగే ఇతర వ్యవహారాలు, అంటే లోకల్ వ్యవస్థల్ని ఆయన బైపాస్ చేశాడు. చాలా వ్యవస్థలు, ఒక వాలంటీర్ వ్యవస్థను మాత్రమే బలంగా ఉంచి, ఇప్పుడు ఆయన మీరు వీళ్ళందరి సేవలు, వీళ్ళందరినీ యాక్టివిటీలో ఉంచుంటే డెఫినెట్గా, అంటే మేము నియమించాం గ్రామ సచివాలయాలు ఇవన్నీ మా డిజైన్ కాబట్టి మీరు వీటిని పట్టించుకోకుండా వాలంటీర్లు వీళ్ళందరూ ఉండుంటే డెఫినెట్గా సహాయ చర్యలు ఇంకొంచెం బెటర్గా జరుగుండేవి కదా అనేది ఒక విషయం ప్రస్తావించారు ఆయన. నిజమే అది కొంతవరకు. అలాగే దీని కంటిన్యూషన్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ పంపిణీ వాహనాలు పట్టుకుని కదా మీరు ఈ రోజున పంపిణీ చేస్తోంది ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా, ఎవరు ఏర్పాటు చేసినా అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసింది. అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది, వైసీపీ ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో ఆ రోజు వాళ్ళు ఉన్నారు, ఇవాళ వీళ్ళు ఉన్నారు అంతే. ఈ ప్రభుత్వం దాన్ని వినియోగించుకుంటుంది, తప్పేం లేదు, అది దాన్ని తప్పట్టాల్సిన కాదు. దాన్ని ఏదో ఇష్యూ లాగా అంటే మేం చేసిన దాన్ని మీరు వాడుకుని మీరేదో లబ్ధి పొందుతున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేయటం తప్పు. కానీ అయితే ముందస్తుగా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు. వార్నింగ్ వచ్చినప్పటికీ మీరు పైన ఉన్నటువంటి డ్యాముల్లో వాటర్ని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అది కనుక చేసుంటే కొంతవరకు మీకు ఈ ప్రెజర్ని తట్టుకునే ఛాన్స్ దొరికేది అనేది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే, నిజానికి వరద రావడానికంటే ముందే చాలామంది మాట్లాడేశారు. దాన్ని ఇప్పుడు ఈయన ఎజెండాలోకి తీసుకొచ్చి సెన్సిబుల్గానే రాశాడు ఆయన టోటల్గా. అంటే చాలా కాలంగా మనం అనుకుంటున్నట్టు యాక్టివ్ అపోజిషన్ రోల్ అనేది కుదిరే పని కాదు. ఇప్పుడు ఆయన సీరియస్గా ప్రజలకి సహాయపడేటువంటి ప్రతిపక్షంగా కనిపించాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండాలి. అలా కాకుండా యాక్టివ్ అపోజిషన్ రోల్లో ఉంటే ప్రజలు తిరస్కరించేటువంటి ప్రమాదం ఉంది అనేది కొంత అర్థమైనట్టుగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది దీంతో పాటు ఆయన ఇమ్మీడియట్గా చేయవలసింది తన పార్టీ వైపు నుంచి ఎక్కడికక్కడ శిబిరాలు పెట్టి తను చేయగలిగింది, అంటే పార్టీ తరఫున అలాగే తన పార్టీకి సంబంధించిన యంత్రాంగాన్ని రంగంలోకి దింపి తన వంతు సహాయం, అంటే ప్రభుత్వం చేస్తోంది చేయట్లేదు అనే దాంతో సంబంధం లేకుండా తను ఏ మేరకు
చేయగలడు, తన పార్టీ యంత్రాంగం ఏ మేరకు చేయగలదు అనేది ఒక పార్టీగా ఆచరణలో ఉండాలి. అది మానేసి అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని సమీక్షించి దాని మీద రివ్యూలు ఇవ్వటం మాత్రమే ప్రతిపక్ష బాధ్యత కాదు. ఒక పొలిటికల్ పార్టీగా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏమిటి, అక్కడ శిబిరం ఏమన్నా వేశారా, ఎక్కడైనా మీరు భోజనాలు పెట్టడం అలాంటి కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నారా, మీరు ఏదైనా మీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు పోగు చేసినటువంటి ఫండ్స్తో ఏవైనా సహాయ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకుంటారు. అది చేయాలి. నిజానికి ప్రభుత్వం మీద విమర్శ అనేది ఒక భాగం. ప్రభుత్వాలని సరిగా పనిచేసేలాగా ప్రొడక్టివ్గా విమర్శలు పెట్టి వాళ్ళని గైడ్ చేస్తూ మందలిస్తూ అదలిస్తూ ముందుకు కదపాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా మీకుంది. దాన్ని గౌరవిద్దాం. దాంతోపాటు ప్రజాక్షేత్రంలో మీ వంతు కృషి మీరు తప్పనిసరిగా చేయాలి. ఈ విలయం జరిగిన తర్వాత సఫర్ అవుతున్నది ప్రజలు. వాళ్ళని ఆదుకోవడానికి మీ వంతు కృషి ఏం చేశారు అనేది కూడా